హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఈ అమ్మ మాటకి స్వాగతం అండి. ఈరోజు వీడియోలో అయితే మనం ఏలినాటి శని దోషాల నుంచి మనం బయటపడాలి అంటే మనం ఏం చేయాలి అనేది ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుంటామండి. ఏలినాటి శని ఉన్నప్పుడైతే మనకు ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్నదైతే మేషరాశి, మీనరాశి, కుంభరాశి. మేషరాశికి మొదటి స్థానం అయితే ప్రారంభమైంది. మీనరాశికి రెండో స్వారి అయితే ప్రారంభమైంది. కుంభరాశికి చివరిగా అయితే వచ్చి చేరుకున్నారు. కుంభరాశి వారు ఎవరైనా సరే మేషరాశి వాళ్ళు ఏళ్ళనాటి శని ప్రారంభమైంది కాబట్టి మీరు ఎక్కువగా ఏ విషయంలోనూ డబ్బు అయితే ఇన్వెస్ట్ చేయకండి. ఎవరిని నమ్మి డబ్బులు పెట్టడం, గ్యారంటీ ఇవ్వటం, ముందు పడటం అనేది చేయకూడదు. ఈ సమయంలో శనిదేవుడు మిమ్మల్ని శుచిగా బాగా శుభ్రం చేసి మీకు పరీక్ష లాంటిది పెట్టి పరీక్షలో మీరు ఎట్లా నెగ్గాల అనేది మీకు ఈ విషయంలో అయితే మోసపోవడం వల్ల ఇతరులు ఫ్రెండ్స్కు రిలేటివ్స్కి డబ్బులు ఇవ్వటం, అన్నిటికీ ముందుండటం అలాంటివి అస్సలు చేయకండి. ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో ఎంతైనా మనం ఈ సమయంలో మనం మన సొంత బంధువుల గురించి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించి ఫ్రెండ్స్ గురించి అయితే చాలా బాగా తెలుసుకుంటాము. అలాంటి సమయం ఇది. ఈ 2.5 సంవత్సరాల పాటు ప్రతి మనిషికి 7.5 సంవత్సరాలం అనేది శనిదేవుడు జరుగుతూ ఉంటాడు. ఫస్ట్ 2 సంవత్సరాలు ఆర్థిక సమస్యల మీద దెబ్బ కొడతాడు, డబ్బు ఇస్తాడు, దాన్ని ఎట్ట పోతుందో తెలియదు. ఆ విధంగా మనం తెలియకుండానే ఒక దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి దానిలో మోసపోయి చివరికి కూర్చొని ఏడ్చే పరిస్థితి వస్తుంది. రెండో దశలో ఏం చేస్తాడంటే ఆరోగ్యం పైన తీస్తాడు. ఎలాగో ఆపరేషన్లు, సర్జరీలు, నడుము నొప్పి, కడుపు నొప్పి అలాంటి వాటి మీదన ఫోకస్ చేసి మన ఆరోగ్యం హెల్త్ ఇష్యూస్ పైన అయితే ఎక్కువైతే శనిదేవుడు ప్రయోగిస్తాడు అండి. కానీ ఇప్పుడు వచ్చి మేషరాశి వాళ్ళకి ప్రారంభ దశ కాబట్టి ఎవరితోనూ ఇన్వెస్ట్ చేయకండి. ఎందులోనూ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మీరు జపించుకోవాల్సిన మంత్రం శని మూల మంత్రం. ప్రతిరోజు ఈ శని మూల మంత్రాన్ని జపించుకున్నారంటే ఆ శనిదేవుడి, ఎందుకంటే శనిదేవుడు మీకు అస్సలు బాగలేదు కాబట్టి శనిదేవుడి అనుగ్రహం వలన అయితే మీరు బయటపడచ్చు, తప్పించుకోవచ్చు. అలాంటి శనిదేవుడి మంత్రం అయితే ఓం శం శనీశ్వరాయ నమః 108 సార్లు ప్రతిరోజు జపించుకోండి. ఈ మంత్రం జపించడం వల్ల శనిదేవుని యొక్క అనుగ్రహం అయితే కలుగుతుంది. మేషరాశి వాళ్ళు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది నేను అనుభవంలో చెప్తున్నాను. నాది కుంభరాశి స్టార్టింగ్లో ఉన్నప్పుడైతే నేను ఎంత కంట్రోల్గా ఉన్నా డబ్బులు ఒకరి మూలంగా ఒకరికి కట్టించాల్సి వచ్చింది. మా వారు చేసిన తప్పు వల్ల నేనైతే ఇంకొకరికి డబ్బులు అయితే కట్టించాల్సి వచ్చింది. కాబట్టి నేను అప్పులు చేసి ఆ డబ్బులు కట్టాల్సి వచ్చింది. ఆ అప్పుల భారం నా మీద అయితే పడింది. ఇది నేను అనుభవంతో చెప్తున్నాను. ఇక రెండోసారి ఆరోగ్యం పట్ల అయితే దెబ్బతింటాడు. ఇప్పుడు మీనరాశి వాళ్ళకి 2వ స్థానంలో శనిదేవుడు ఉన్నాడు కాబట్టి ఇక 2.5 సంవత్సరాల పాటు ఆరోగ్య సమస్యలు ఎక్కువగా అయితే ఉంటాయి. వీటిని తప్పించుకోవడానికి ముఖ్యంగా మీనరాశి వాళ్ళు, మేషరాశి వాళ్ళు శని మూల మంత్రాన్ని అయితే రోజు ఓం శం శనీశ్వరాయ నమః చెప్పించుకోవాలి. దానాలు జపాలు అన్నీ శనిదేవుడికి చేయండి. అప్పుడే మీకు అనుకూలంగా అన్నీ ఉంటాయి. కానీ శనిదేవుడు అన్నీ తీసుకుంటాడు, కానీ వెళ్ళేటప్పుడు అంతా మంచి చేసి వెళ్తాడు. అదేవిధంగా ఇంత పోరాటంలో ఇప్పుడు కుంభరాశి వాళ్ళకైతే ఇక 3వది అయితే కుంభరాశి వాళ్ళకి ఇది 3వ స్థానంలో శనిదేవుడు ఉన్నాడు కాబట్టి వీళ్ళకు ఎంత పిండి పిప్పి చేసినా వీళ్ళని మళ్ళీ రికవర్ చేస్తాడు శనిదేవుడు. తీసుకునేదంతా ఇచ్చి వెళ్తాడు. వీళ్ళకు అనేక విధాలుగా ఆ డబ్బు రావడం, వీళ్ళు నిలదొక్కుకోవడం అయితే అన్నీ జరిగిపోతాయి. అంతసేపు పవర్ఫుల్గా అయితే శనిదేవుడు వీళ్ళకి అన్ని వరాలు అయితే ఇచ్చి వెళ్తాడు. 4 పక్కల వరాలు అయితే ఇస్తాడు. ఎంత వీళ్ళని పరీక్ష చేసినాడో అంత హ్యాపీగా అయితే వీళ్ళ లైఫ్ని అయితే ఉంచేసిపోతాడు శనిదేవుడు. ఎక్కడికి పోడు. ఈయన మనకు పరీక్ష కాదు, మనల్ని శుద్ధం చేస్తాడు. ఇలా బ్రతకాలి, ఇలా ఉండాలి అనేది మనకు గుణపాఠం అయితే చెప్తాడు శనిదేవుడు. కాబట్టి శనిదేవుడి ఈ 3 రాశుల వాళ్ళు చాలా అంటే చాలా కేర్ఫుల్గా శనిదేవుని మంత్రం డైలీ జపించుకుంటూ ఉండాలి. ఈ వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.